వస్తుంటది డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టేసేసి CEO అనినో చైర్మన్ అనినో పెట్టుకుంటున్నారు. సరే నాకు అది పెట్టుకోవడం ఎందుకులే అనేసేసి వదిలేసా. ఇప్పుడేంటి నడుస్తున్నది, మన పని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి పాపం, వెళ్ళి కిందకి దిగడం, అది బాధగా ఉంటుంది. అంటే వీళ్ళ రిక్రూట్మెంటే వీళ్ళ నియామకమే పైసా జరిగింది, దానివల్ల వీళ్ళు కిందకి తగ్గి పని చేయడం అనేటప్పటికి ఫీల్ అవుతున్నారు. అదేం తప్పుడు పని ఏం కాదు, పబ్లిక్ అది బాగా హర్ట్ చేస్తున్నది. అంటే ఎవరైతే ఖాళీగా కూర్చుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, లంచాలు తింటున్న ఖాళీగా కూర్చుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ పని భారం అంతా వీళ్ళ మీదేసి వీళ్ళని అధికారుల యంత్రాంగం ముందున ప్రజాప్రతినిధుల ముందున కీతా చేసి పెట్టేస్తున్నారు, వీళ్ళని దొంగలు చేస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల ఇప్పుడు లైక్ అదేది మన ఎరువులది ప్రాబ్లం వచ్చింది, వీళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వం ఇస్తే ఇస్తారు, ఇంతకుముందు రాలేదు కదా ఆ ప్రాబ్లం. ఇప్పుడు ఏమైంది, రైతులకి ఏం చెప్తున్నారు, ఆడిదే పట్టుకో వాడే చేస్తున్నాడని వాళ్ళని తిట్టిపిస్తున్నారు. తిట్లు తినడం ఫస్ట్ టైం, ప్రజల చేత తిట్లు, పై అధికారుల చేత తిట్లు, ప్రజాప్రతినిధుల చేత తిట్లు. ఆత్మాభిమానం నలిగిపోతుంది, ఆత్మగౌరవం చచ్చిపోతుంది. అన్ని వైపుల నుండి ఒక రకంగా చెప్పాలంటే ఒక స్ట్రేచర్లోకి వెళ్ళిన వాడు, గౌరవం పొందినవాడు ఒక్కసారిగా అందరి చేత అవహేళనలకు గురవుతున్నాడేటప్పటికి తట్టుకోలేకపోతున్నాడు. అదే ఇప్పుడు గొడవ అంతా. అంటే జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ కాబట్టి కూడా చిన్నచూపు చూస్తుంది అనుకోవచ్చా ప్రభుత్వం? ఇది అంతే. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఈ సచివాలయ వ్యవస్థను తెలివైన వాళ్ళు అయితే ఇట్లాంటి వాటిట్లో ఎప్పుడు కూడా లేట్ చేయకూడదు, తొందరగా క్లియర్ చేసేస్తే ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడో చివరిలో అవకాశం కల్పించారు అనుకోండి, వీళ్ళేం పాజిటివ్ ఉండదు. అదే ఇప్పుడే కల్పించేస్తే వాళ్ళకి సెట్ అవుతుంది. అంటే అప్పటికి ప్రభుత్వం మంచి చేసిందని కంఫర్ట్ అవుతారు. అది ఆలోచించుకోవాలి ప్రభుత్వం. రైట్. చూద్దాం. మొత్తానికి సచివాలయ ఉద్యోగులు అయితే నిరసనలకి దిగారు ఆల్రెడీ, వాళ్ళ షెడ్యూల్ కూడా ఖరారు చేసేశారు అక్టోబర్ 5వ తేదీ వరకు. కాకపోతే అంత శాంతియుతంగానే నిరసన చేయాలని అయితే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు.